హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కస్తూరి మురళీకృష్ణ గారు రచించిన రాజీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అటు వెళ్తున్నాడు చూడు, వేలు చూపించాడు సుబ్బారావు. ఆ వైపు చూశాను. చాలా మంది ఉన్నారక్కడ. ఎవరు అడిగాను. అదిగో ఎర్రచారలు షర్టు వేసుకున్నాడు, చూసావా? చూశాను. అతని పేరు వెంకట్రావు, మన ఆఫీసే. అవును, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. అతనంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? విచిత్రంగా అనిపించింది ఆ ప్రశ్నకి. నాకలా తెలుస్తుంది? అతనంత అర్జెంటుగా వెళ్తోంది అతని భార్య ఆఫీస్కి. దానిలో వింతేముంది? విసుగ్గా అడిగాను. అతనికి తెగని అనుమానం. ఆమె ఆఫీస్కి వెళ్తోంది సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి. ఎదలో కళ్ళుక్కుమంది నాకు. నిజమా? అయ్యో, కొత్తగా వచ్చావు, నీకు తెలియదు. ఆఫీసులో అందరికీ తెలుసు. ఇలా హఠాత్తుగా వెళ్తాడు. ఆమె ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపిస్తే చాలు, ప్రాణం తోడేస్తాడు. వాడితో అంతగా నవ్వుతూ మాట్లాడాలా? వాడేమన్నాడు? నీకు వాడంటే మనసుంది, వాడితోనే పో. నాతో ఉంటూ వాడి గురించి ఊహిస్తున్నావు. అబ్బబ్బా, పైకి ఎంత మంచిగా కనిపిస్తాడో, భార్య విషయం వచ్చేసరికి అంత దుష్టుడనుకో. ఉత్సాహంగా చెప్తున్నాడు సుబ్బారావు. నిట్టూర్చాను. అనుమానం గురించి ఎక్కడ విన్నా నా మనసు బాధతో నిండిపోతుంది. ఊహ మనిషికి భగవంతుడిచ్చిన గొప్ప వరం. కాని దాన్ని మించిన ఘోరమైన శాపం కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే అనుమాన బీజానికి నీరు పోసి వృక్షాన్ని చేసేది ఊహ కాబట్టి. అతడు రోజూ భార్యని ఇంటికి తీసుకెళ్తూ దారిలోనే ఆఫీసులో ఎవరెవరేమన్నారు, ఎంతసేపు మాట్లాడారు, పూసగుచ్చినట్టు అడుగుతాడు. వాడెందుకలా మాట్లాడాడు? వాడికంత చనువు నువ్విచ్చావు కాబట్టి అని వేధిస్తాడు. ఆపై వాళ్ల మాటల్లో ఉన్న గూఢార్థాలు, ఆ మాటల వెనుకున్న వక్రదృష్టి సర్వం వివరించి చంపుతాడట. వారి దృష్టిలో తనది తప్ప మిగతా వాళ్ళది కలుషితమే. చెప్తూ పోతున్నాడు సుబ్బారావు. నాకింకా వినాలనిపించలేదు. పనుంది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాను. కాని సుబ్బారావు చెబుతున్న విషయాలు మాత్రం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మరుసటి రోజు వెంకట్రావు ఎదురుపడ్డాడు. పలకరింపుగా నవ్వాను. ముందు బెదిరినట్టు కనబడ్డాడు. తర్వాత హలో అని వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి వెంకట్రావుని పరిశీలించడం ఆరంభించాను. అతను ఆఫీసులో ఎవ్వరితో ఎక్కువగా కలవడు అనే కన్నా అతనితో ఎవ్వరు ఎక్కువగా మాట్లాడరు అన్నది నిజం. ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే పొడిపొడిగా మాట్లాడతాడు. ఆడవాళ్లతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తల వంచుకుని 2 ముక్కలు మాట్లాడి ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తిపోతాడు. కాని ఆఫీసులో ఎవరైనా ఆడ మగ మాట్లాడుతుంటే మాత్రం వాళ్ల వంక దొంగ చూపులు చూస్తాడు. వాళ్లు తనని గమనించే అవకాశం లేనప్పుడు కన్నార్పకుండా తీక్షణంగా చూస్తాడు. బహుశా తన భార్య ఇతరులతో మాట్లాడటాన్ని ఊహిస్తున్నాడేమో. అప్పుడతని కళ్లల్లో వెర్రితనం స్పష్టంగా కనిపిస్తుంది. వెంకట్రావు గురించి సుబ్బారావు చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదని నాకు నమ్మకం కలిగింది. ఒకరోజు అనుకోకుండా వెంకట్రావుతో పరిచయం అయింది. ఆ రోజు నేను లంచ్ తెచ్చుకోలేదు. హోటల్లో వెంకట్రావు కనిపించాడు. లంచ్ తెచ్చుకోలేదా అడిగాను. అతని ఎదురుగా కూర్చుంటూ, లేదు, తన ఒంట్లో బాగాలేదు. మీరు? ప్రశ్నించాడు. నాకు లంచ్ కట్టించేవారెవరూ లేరు. నాకు నా భార్యకు మధ్య విడాకుల గొడవ నడుస్తోంది. నిజం నుంచి పారిపోవటం నాకు అలవాటు లేదు. ఒక్క క్షణం బిత్తరపోయినట్టు చూశాడు. తరువాత తల వంచుకుని గబగబా తినటం ఆరంభించాడు. భోజనమై బయటకు వస్తుంటే సారీ అన్నాడు. తర్వాత నుంచి అతనే నన్ను పలకరించడం ఆరంభించాడు. నెమ్మదిగా మా మధ్య మైత్రి పెరగసాగింది. పరిచయం పెరుగుతున్న కొద్దీ నాకు వెంకట్రావు మరో రకంగా కనబడసాగాడు. వెంకట్రావు చాలా తెలివైనవాడు. అనేక విషయాల గురించి లోతుగా చర్చించగలడు. నేను చదివినన్ని పుస్తకాలు ఎవరూ చదివి ఉండరు అన్న నా అహంకారం వెంకట్రావు వల్ల దెబ్బతింది. నాకు వెంకట్రావు అంటే గౌరవం పెరగసాగింది. కాని ఇంత తెలివి విజ్ఞానం ఉన్నవాడు, విషయాల్లో లోతుగా విశ్లేషించగలవాడు, భార్య విషయంలో అలా ప్రవర్తించడం ఎలా సాధ్యం? ఔన్నత్యాన్ని వెన్నంటి సంకుచతత్వం ఉండటం సాధ్యమా? దీపం కింద నీడ ఉండటం అంటే ఇదేనా? ఆ రోజు నా మూడ్ బాగాలేదు. విడాకులు మంజూరైన రోజుది. ఏమిటిలా ఉన్నారు అడిగాడు వెంకట్రావు. చెప్పాను. విడాకులకు కారణం? ఎవరితోనైనా? భయంగా అడిగాడు వెంకట్రావు. అనుమానం. ముక్తసరిగా చెప్పాను. నా వంక పరిశీలనగా చూశాడు. మీరు మీ భార్యని అనుమానించారా? నవ్వాను. లేదు, తనకే తెగని అనుమానం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తన ఎదురుగానే ఉన్నా నేనెవరితోనో తిరుగుతున్నట్టు ఊహించి చంపేసేది. హఠాత్తుగా ఆఫీస్కొచ్చేది. ఆ సమయానికి నేనెవరితోనైనా మాట్లాడుతుంటే వారికి నాకు సంబంధం అంటగట్టి ఆఫీసులోని నానా అల్లరి చేసేది.
ఉద్యోగం మానేయమని వేధించేది. ఆమెతో బయటకు వెళ్లాలన్న ప్రాణాంతకమే. ఆ అమ్మాయి అందంగా ఉంది కదా అంటుంది. ఉంది అంటే ఒక బాధ, లేదు చూడలేదంటే అబద్ధం, నాకు భయపడే నిజం చెప్పటం లేదు అని గొడవ. లేకపోతే ఆమెను కాకపోతే ఇంకెవరిని చూస్తున్నారు అని చంపేది. భరించలేక విడాకులిచ్చేశాను. ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చేశాను. వెంకట్రావు జాలిగా చూశాడు. మరి పిల్లలు? 2, అమ్మాయి అబ్బాయి. ప్రస్తుతం అన్నయ్య దగ్గర ఉంటున్నారు. అనుమానం అనేది ఒక మానసిక వ్యాధి. అది వ్యక్తుల్లోని అభద్రతా భావానికి నిదర్శనం. వ్యక్తిలోని ఆత్మన్యూనత భావానికి ఇది మరొక రూపం. తన వారే తనని మోసం చేస్తారు. తనని వదిలి వెళ్లిపోతున్నా అకారణ భయం అనుమానం రూపంలో మనిషిని వేధిస్తుంది. మిగతా విషయాల్లో మనం ఎంత తెలివిగా ఉన్నా కొన్ని విషయాల్లో విచక్షణరహితంగా ప్రవర్తిస్తాం. పెద్ద వస్తాదు బుద్ధిం కంటే భయపడ్డం లాంటిదే ఇది. నిజానికి అది అనుమానం కూడా కాదు. కానీ అయోమయంలో తమ వేదనను ఆ రూపంలో వెళ్లగక్కేస్తారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది. మరి ఇప్పుడు మీ భార్య ఏం చేస్తోంది? వెంకట్రావు వైపు పరిశీలనగా చూశాను. ఇతను నన్ను అనునయిస్తున్నాడా? తన ప్రవర్తనను సమర్థించుకుంటున్నాడా? పిచ్చాసుపత్రిలో ఉంది, కసిగా చెప్పాను. అయ్యో పాపం అన్నాడు. నీకు కూడా మీ భార్య మీద అనుమానమట కదా? నోటి వరకు వచ్చింది, కానీ పైకి అనలేదు. ఇద్దరం వెళ్లిపోయేటప్పుడు అన్నాడు, రేపు మా పాప పుట్టినరోజు, పెద్ద పార్టీ ఏమీ లేదు, వీలైతే రండి. అలాగే అన్నాను. ఆ విషయం విని సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. ఎవరినీ చచ్చినా ఇంటికి పిలవడు. తప్పకుండా వెళ్ళు, వాడి భార్య అందంగా ఉంటుందంటారు, కన్ను కొట్టు అన్నాడు సుబ్బారావు. ఇటువంటి వాళ్లను చూసే వెంకట్రావు లాంటి వాళ్లకు మనుషుల మీద నమ్మకం పోయి ఉంటుంది అనుకున్నాను. మరుసటి రోజు వెంకట్రావు ఇంటికి వెళ్లాను. ఇల్లు సులభంగానే దొరికింది. బెల్ నొక్కాను. అతని భార్య తలుపు తీసింది. ఆమె నాకు తెలుసు. మా కాలేజీలోనే చదివేది. అసలు పేరు తెలియదు కానీ అందరం రజని అని నిక్నేమ్తో పిలిచేవారం. అప్పుడు వచ్చే టీవీ సీరియల్ రజనీలా అన్యాయం కనిపిస్తే చాలు విరుచుకుపడేది. మేమంతా ఆమెంటే భయపడి చచ్చేవాళ్లం. ఈమెనా వెంకట్రావు భార్య? వెంకట్రావు గారి ఇదేనా అండి? అనుమానం తీరేందుకు అడిగాను. ఆయన ఇప్పుడే బయటకు వెళ్లారు. పాప పుట్టినరోజని. ఓ, మీరు ఆయన కొలీగ్ కదా? మీరొస్తే కూర్చోపెట్టమని చెప్పారు, ఇప్పుడే వచ్చేస్తారు. సంశయిస్తూ లోపలికి వెళ్లి కూర్చున్నాను. మంచినీళ్లు తెచ్చిచ్చింది. మీరు భగవాన్ కాలేజీలో చదివారు కదా? మీకెలా తెలుసు? ఆశ్చర్యపోయింది. నేను మీకు జూనియర్ని. అలాగా అని కాసేపు వారి గురించి వీరి గురించి అడిగింది. గతం గురించి మాట్లాడటం వల్ల కాబోలు మా ఇద్దరి మధ్య ఆప్యాయత నెలకొన్నట్టు అనిపించింది. చివరికి ఉండబట్టలేక అన్నాను, కాలేజీలో మిమ్మల్ని రజని అని పిలిచేవాళ్లం. నవ్వింది. తెలుసు, వెంకట్రావు అనుమానపు మనిషిని, మిమ్మల్ని నానా బాధలు పెడుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. మీరెలా భరిస్తున్నారు? నా వైపు చూసింది. నీకెందుకు, నోరు మూసుకొని పో అంటుంది అనుకున్నాను. కాని ఆమె కళ్లల్లో కదిలిన తడిపొరను చూస్తే ఆమె సాటి మనిషితో మనసొప్పి మాట్లాడేందుకు తప్పిస్తోందని అర్థమైంది. అందుకే ఆమె మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రపంచంలో ఎన్నో భయంకరమైన విషయాలున్నాయి. వాటిని తలుచుకుంటే ఇదొక లెక్క అనిపించడం లేదు. వింతగా చూశాను ఆమె వైపు. ఆయన చాలా తెలివైనవారు. నన్నెంతో ప్రేమగా చూస్తారు. అదే స్వచ్ఛమైన ప్రేమ. కాని ఇదొక్కటే లోపం. నిట్టూర్చింది. కాని ప్రతి క్షణం మిమ్మల్ని అనుమానిస్తుంటే అలవాటైపోయింది. ఆయనకు తెలుసు ఆయన ఊహలు అర్ధరహితమని. తర్వాత చాలా బాధపడతారు. ఒక రకమైన వేదన. ఆలోచిస్తే నేను ఆయన ఏదో అన్నప్పుడే బాధపడతాను. ఆయన ప్రతిక్షణం రంపపు కోత అనుభవిస్తారు. ఎక్కడా స్థిమితంగా ఉండలేరు. నా గురించి ఎంత తెలిసినా ఆ క్షణంలో తనని తాను నియంత్రించుకోలేరు. తరువాత క్షమాపణలు వేడుకుంటారు. తప్పు చేసినా తప్పేమీ లేదని దబాయించే వాళ్లకన్నా చేసిన తప్పు ఒప్పుకునే వ్యక్తి ఎన్నో రెట్లు నయం. కాని అడ్డొచ్చింది. వదిలి వెళ్లి సాధించేదేముంది? మన చుట్టూ ఉన్న సమాజం ఎదిగినట్టు పైకి మాటల్లో కనిపిస్తుంది. కాని ఏమీ ఎదగలేదు. ఇంకా కుళ్ళిపోయింది. ఇంతకు ముందు పెళ్లైన స్త్రీ అంటే పక్కకు తప్పుకునేవారు. ఇప్పుడు అనుభవజ్ఞురాలని ఆశపడుతున్నారు. తల వంచుకున్నాను. ఏమో, ఒకవేళ ఆయన మిగతా అన్ని విషయాల్లో ఘోరంగా ఉంటే మార్గాంతరం లేక తెగతెంపులు చేసుకునేదాన్నేమో. ఆయన మిగతా అన్ని విషయాల్లో బానే ఉంటారు. అదీకాక ఆయన వదిలి వెళ్తే జీవితాంతం ఒంటరితనం, ఎదురయ్యే సమస్యలు, అవమానాలు, పాప మీద పడే ప్రభావం, ఇవన్నీ ఆలోచిస్తే పెద్ద గీత ముందు చిన్న గీతలా
ఇదో పెద్ద కష్టంలా అనిపించడం లేదు. అంతేకాదు, వైవాహిక జీవితం సుఖప్రదం కావాలంటే సహనం ఎంతో అవసరం. వ్యక్తి మంచితనమే కాదు, అతని బలహీనతను కూడా అర్థం చేసుకోవాలి. మంచి వల్ల ఆనందం అనుభవించినట్లే బలహీనతల పట్ల అవగాహన ప్రదర్శించడం అలవాటు చేసుకోవాలి. బంధాన్ని దృఢతరం చేసుకోవటం వ్యక్తిత్వానికి నిదర్శనం. తెంచుకోవటం సులభం. చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాం. రజనీ జీవితంలో రాజీ పడిందా, లేక తన స్వభావాన్ని అనుసరించి తన పద్ధతిలో పోరాడుతూనే ఉందా? ఇంతలో నా జీవితం గురించి విశ్లేషణ నాలో ప్రారంభమైంది. ఏమో, నా భార్యతో నేను మరింత సహనంగా, ప్రేమగా ప్రవర్తించి ఉండాల్సిందేమో. అంతలో మరో ఆలోచన. రజనీ స్త్రీ కాబట్టి ఇలా సమాధాన పడుతోంది. నేను మగవాడని కాబట్టి రాజీ పడలేకపోయాను. అంతేనా? బయట అడుగుల చప్పుడు వినిపించింది. ఆమె లేచి లోపలకు వెళ్ళిపోయింది. చాలాసేపయిందా వచ్చి? లోపలికి వస్తూ అడిగాడు వెంకట్రావు. అమ్మా అంటూ లోపలికి పరిగెత్తుకొచ్చింది వాళ్ళ పాప. ఆలస్యమైందేంటి తల్లి? లోపల నుంచి ఆమె అడగటం వినిపించింది. నేను నాన్న వచ్చి చాలాసేపు అయిందమ్మా. గప్చుప్గా బయట నించున్నాం. మీరు మమ్మల్ని గమనించలేదు, పాప చెప్తోంది. నేను వెంకట్రావు వైపు చూశాను. వెంకట్రావు ఏమీ విననట్టే ఓ పుస్తకం తీసి తిరగేస్తూ, మదాంబవరి చదివారా అని అడిగాడు. నేనేదో సమాధానం ఇచ్చాను. అవకాశం దొరకగానే బయటపడ్డాడు. కాని నా మనసులో ఆమె మాటలే మెదులుతున్నాయి. మనుషుల బలహీనతలు, మానవ సంబంధాల గురించి ఆలోచనలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. వెంకట్రావు చాలాసేపటి క్రితమే వచ్చి బయట నించొని మా మాటలు విన్నాడా? ఆ తరువాత జరిగేది ఊహించాలంటే భయం వేసింది. భద్రతా భావం కోసం మనిషి ఎన్ని బాధలతోనైనా రాజీ పడతాడా? అయితే వెంకట్రావు మా మాటలు విన్నాడో లేదో తెలుసుకునే అవకాశం నాకు చిక్కలేదు. మరుసటి రోజు నుంచి వెంకట్రావు నాతో మాట్లాడడం మానేశాడు. మానేశాడు కానీ తన భార్య మనసును తెలుసుకున్నాడో లేదో అని ఒక చిన్న అనుమానం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.